అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4వసారి వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, భర్తలేని వారికి కూడా పెన్షన్ల క్రమం తప్పకుండా 4వ విడత ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది. ప్రతి నెల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయం పూటనే మరి ఎవరికి ఇబ్బంది లేకుండా సచివాలయం సిబ్బందితోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏదైతే ఇచ్చిందో వాగ్దానం మరి ప్రతి నెల 1000 రూపాయలు అదనంగా పెంచి 4000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 1000 రూపాయల పెన్షన్ పెంచడం కోసం 5 సంవత్సరాలు బట్టి దానికి మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే 1000 రూపాయలు పెంచి 3000కు 1000 రూపాయలు అదనంగా కలిపి 4000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వికలాంగులకు 6000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు మరొక వాగ్దానం ఉచిత బస్సు ప్రయాణం, అది కూడా త్వరలో ప్రయాణం జరుగుతుంది. అలాగే మరి ప్రతి ఇంటికి కూడా సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్ ఇస్తారని చెప్పడం జరిగింది. 3 గ్యాస్ సిలిండర్ కూడా రేపు దీపావళి పండుగ నుంచే ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోండి. ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటాను. మరి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఎలాంటి నిధులకు ఆటంకం లేదని చెప్పుకోండి. ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసుకుంటున్నారు. మరి గతంలో ఉన్న ప్రభుత్వం ప్రతి మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అప్పు కోసం వెళ్లి అప్పు ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి పెన్షన్లు ఇచ్చిన ఘనత ఆ ప్రభుత్వం ఉంది. కానీ ఈ రోజు మా ప్రభుత్వంలో అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా నిధులకు ఎలాంటి కొరత లేదు. పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం నిధులకు ఎలాంటి కొరత లేకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన పరిపాలన అనుభవంతో మరి ఆ రకంగా నిధులు సమకూరుస్తున్నారు. మరి త్వరలోనే గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. మరి మన మాచర్ల నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో పూర్తిగా వెనకబడి ఉన్న మన మాచర్ల నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారు మరి 50-60 కంపెనీలను పిలిపించి మన మాచర్ల నియోజకవర్గంలో 800 మందికి ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూడా మన నాయకుడు మరి జూలకంటి బ్రహ్మారెడ్డి గారిది. త్వరలోనే రాష్ట్రంలో మరి 16,300 మందికి డిఎస్సి ద్వారా ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఇటు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో అమలు చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకుంది. మంచి ప్రభుత్వాన్ని కూడా నిరూపించుకుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచెల్ల, పల్నాడు జిల్లా. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్ళు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచెల్ల. ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు 8800002024 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమ టక్కీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు. 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ అందుబాటులో కలవు. పాయిజన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించెదరు. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్,